స్కిట్ స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా మన తీపి గుర్తులు ఎవరైనా గుర్తు చేసుకోవాలనుకుంటే స్టేజ్ మీదకి వచ్చి గుర్తు చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీకు తీపి గుర్తు అయి ఉండొచ్చు, లేకపోతే చేదు గుర్తు అయి ఉండొచ్చు, ఏదైనా సరే గారు మాట్లాడతారు. సోదరి అలాగే బాలబాలికలందరికీ కూడా నా శుభాకాంక్షలు. దాదాపు 15-20 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి ఏంటి అని ప్లాన్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా మా ఉపాధ్యాయులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడి నుంచి మేము చాలా ఆనందంగా మంచి మెమరీస్తో బయటకు వెళ్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలని, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని, స్కూల్కి అలాగే తల్లిదండ్రులకి కూడా మంచి పేరు సంపాదించుకోవాలని మనసారా కోరుకుంటూ నేను నిర్వహిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందరం మాట్లాడతాము, కొంచెం తక్కువగా టైం తీసుకోండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు మన రమాదేవి మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. పార్టీకి మా అందరినీ గుర్తు పెట్టుకొని ప్రతి టీచర్ని ఇన్వైట్ చేసిన ముందు 2009 బ్యాచ్ నా ప్రియమైన విద్యార్థులకు నా శుభాకాంక్షలు. చాలా మంది అసలు మైక్ అక్కర్లేదు. అయితే ఈ అన్నవరం స్కూల్కి మేము స్కూల్ అసిస్టెంట్లుగా కాకుండా ఎస్జిటీలుగా పనిచేస్తున్నప్పుడే ఈ పాఠశాలకి ఉమా గారు నేను 2003లో ఈ పాఠశాలకు వచ్చాం. అప్పుడు ఈ స్కూల్ లేదు, అక్కడ ఉండేది. అక్కడ పిల్లలు, అక్కడ ఎలిమెంటరీలో చదివిన పిల్లలు అందరూ కూడా 10th వరకు వచ్చిన పిల్లలందరితో కొంచెం అనుబంధం ఎక్కువ. మధ్యలో మామూలు పక్క స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలందరూ 8th క్లాస్లో వచ్చేవాళ్ళు. 8th క్లాస్లో వచ్చిన పిల్లలు కూడా, కానీ అన్నవరం స్కూల్కి హై స్కూల్కి వచ్చిన అప్పుడు హై స్కూల్ పిల్లలు అంతకుముందు ఎలిమెంటరీలో పనిచేస్తాం, చాలా చిన్న పిల్లలు 5th క్లాస్ వరకు. కానీ ఇక్కడ హై స్కూల్ పిల్లలతో మాకు చాలా మంచి అనుబంధం ఉంది. మీ అందరితో చాలా మాకు మంచి అనుబంధం ఉండేది. కూడా నాకు బాగా సహకరించేవాళ్ళు. అదే టైంలో మన పిడి గారు శ్రీనివాస్ మాస్టర్ ఎక్కువ జోన్లు చేశారు ఈ స్కూల్లో. ప్రతిదీ కూడా స్టూడెంట్స్ జోన్స్, టీచర్స్ జోన్స్, అలా మనం ఎన్నో జోన్లు అందరూ ఒక మాట మీద నిలబడి జోన్లు కండక్ట్ చేసి, ఆ తర్వాత ఈ స్కూల్ నుంచి ప్రమోషన్ మీద వెళ్ళినా కూడా అందరూ నన్ను ఏమని అడిగేవాళ్ళు తెలుసా, మీరు అన్నవరం టీచర్ గారు కదా అని అడిగేవాళ్ళు. అంటే విద్యార్థులుగా మీరందరూ మాకు ఎంత సహకరించారో, వచ్చిన ఆఫీసర్స్ అందరూ కూడా ఈ స్కూల్ని అంత బాగా గుర్తుపెట్టుకున్నారు. అలాగే బయటికి వెళ్ళినా మీరు అన్నవరం టీచర్ గారు కదా అని డిఈఓ గారు వాళ్ళందరూ నన్ను అడిగేవాళ్ళు. ఎక్కడైనా ఎగ్జామినేషన్, 10th ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ లెక్కగా ఉన్నా ఎక్కడున్నా కూడా. అలా విద్యార్థులు, ఈ ఊరి విద్యార్థులు టీచర్స్ని చాలా గౌరవించేవాడు, చాలా ప్రేమగా ఉండేవాడు. అందువల్ల మాకు మీరు చాలా గుర్తుండిపోయేవాళ్ళు. శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా క్లాస్లో చాలా అల్లరి చేసేవాళ్ళు, మాతో తింటూ ఉండేవాళ్ళు. ఏదైనా మేము మిమ్మల్ని తిట్టినా కొట్టినా మీరు మంచిగా అభివృద్ధిలోకి రావాలని మాత్రమే మా ఇంటెన్షన్. మా పిల్లలు ఎలా అయితే చదువుకుని మంచి మంచి జాబుల్లో ఉన్నారో అలాగే మీరు కూడా అందరూ సెటిల్ అవ్వాలని. అయితే మేము ఈ ఊరు వచ్చిన కొత్తలో ఇక్కడ ఆడపిల్లల్ని ఎక్కువగా చదివించేవాళ్ళు కాదు. ఉమా టీచర్ గారు నేను చాలా బాధపడేవాళ్ళం. మంచి తెలివిగల పిల్లలు, ఆడపిల్లలు ఇంత బాగా చదువుతారు, వీళ్ళని తల్లిదండ్రులు ఎందుకు చదివించరు అని చెప్పేవాళ్ళం. మీ పేరెంట్స్కి కూడా చెప్పేవాళ్ళం. ప్రతి బ్యాచ్ పేరెంట్స్కి 10th వెళ్తుంటే చదివించండి, చదివించండి, ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పేవాళ్ళం. మీలో చాలామంది మీ భర్తలకు సహకరిస్తూ మీ ఫ్యామిలీని డీల్ చేస్తున్నానని మీరు ఇప్పుడు చెబితే నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే మీరు కూడా మగపిల్లలైనా ఆడపిల్లలైనా మీ పిల్లల్ని మంచిగా అభివృద్ధిలోకి తీసుకుని వస్తారని, ఇలాగే మమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ
సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రమాదేవి మేడం. ఇప్పుడు రమాదేవి మేడం అయితే మాట్లాడుతుంటే కోరుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. హౌ ఆర్ యు ఆల్? మీరు చేసే కార్యక్రమానికి వరుణ దేవుడు చక్కగా సహకరించి ఆనందంగా చూపిస్తున్నారు. హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం ఆనందం కూడా మనం. ఓకేనా? మన హెచ్ఎం గారు శారదా మేడం గారికి ఇప్పుడే మన బుల్లే సార్ అయితే ఇచ్చేసారు ఇక్కడికి. వాళ్ళని సవినయంగా స్టేజ్ మీదకి అయితే ఆహ్వానిస్తున్నాను. శారదా మేడం గారికి హెచ్ఎం గారు మనకి మా హెచ్ఎం గారు ఇప్పటికి కూడా మేడం హెచ్ఎం గారు అని అంటుంటాం మేము. అలాగే మాకి అన్నవరం స్కూల్లో మంచి టీమ్గా పనిచేసినటువంటి శ్రీని మాస్టర్, రమాదేవి మేడం గారు, జిఎన్ఆర్ సార్, శేషగిరి గారు, శ్రీనివాస్ గారు, రాజు సార్, బుల్లే మాస్టర్ అందరికన్నా అసలు చిన్నపిల్లలాగా అన్ని పనులు ఉండేవారు. వీళ్ళందరికీ మంచి టిక్మిక్కిన స్కూల్ అనమాట మాకు ఈ స్కూలు. అయితే యాక్చువల్లీ నేను జస్ట్ వర్క్ ఫ్రమ్ 2003 జూలై 1st ఆన్వర్డ్స్ అప్ టు 2006 మార్చ్ 2nd వరకు. మేబీ మీరు అప్పుడు 6th 7th క్లాసులో ఉంటారు. నేను 10th క్లాస్ వరకు టీచ్ అయిపోయినా సరే నన్ను ఆహ్వానించినందుకు ముందు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా నేను 10th అయిపోయాక 10th టీచర్స్ మాత్రమే పిలుద్దాం అనుకుంటారు, కానీ ఈ సంప్రదాయం చాలా బాగుంది. ఇది మీరు ఈ స్కూల్లో మీరు చేసినటువంటి గెట్ టుగెదర్ కార్యక్రమం మీతోనే ఆగదు. మీ ముందు బ్యాచ్ల వాళ్ళు, మీ తర్వాత బ్యాచ్ల వాళ్ళు కూడా మీరు మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఇట్స్ వెరీ వెరీ ఇన్స్పైరబుల్ టు ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ ప్రీవియస్ బ్యాచెస్ అండ్ రిసీవింగ్ బ్యాచెస్ ఆల్సో. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని సహకరించిన మీ ఫ్యామిలీ మెంబర్స్, మగపిల్లలు వచ్చారు, వాళ్ళ మిసెస్ వాళ్ళు, ఆడపిల్లలు వచ్చారు, హస్బెండ్స్ అందరు సహకరించి బట్టి మనం ఏ కార్యక్రమం ముందుకు వెళ్ళగలుగుతాము. అయితే ఇక్కడ మేము వచ్చినప్పుడు నేను రమా టీచర్ గారు ఫస్ట్ రోజున అసలు మాకు ఈ స్కూల్ ఏమాత్రం నచ్చలేదు కొంచెం కూడా. ఆ రోజు నేను ఫస్ట్ రోజు వచ్చాను 2003 జూలై 1st వచ్చి ఎస్ఆర్ఆర్ బాయ్స్ నుంచి వచ్చాను. చాలా వెల్వర్స్డ్ స్కూల్, అంటే ఫుల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న స్కూలు. అక్కడ జస్ట్ 10 years టెక్ స్కూల్. అక్కడ నుంచి వచ్చిన తర్వాత చిన్న స్కూల్, అసలు ఇక్కడ ఏమి లేదు. ఒక 2 రూమ్స్ ఉండేవి అక్కడ. అది హెచ్ఎం గారి రూము 10th క్లాసు, పక్కన వెనకాలేమో స్టాఫ్ రూమ్ అనబడే ఒక రూము కాదు, పార్టీషన్ ఆఫ్ స్టాఫ్ రూమ్ హెచ్ఎం గారి రూము. వరండాలో ఒక క్లాస్ అలా ఉండేవి, 2 రూమ్స్ ఉండేవి. నేను టీచర్ గారు వాష్రూమ్ దగ్గరికి వెళ్ళాను. ఆ వాష్రూమ్ కూడా నచ్చలేదు మాకు, చెప్పేస్తున్న ప్రాంగా. తర్వాత అక్కడి నుంచి నేను ఆ రోజు ఈవినింగ్ ఎల్పిసి తెచ్చుకోవడానికి ఎస్ఆర్ఆర్కి వెళ్ళి మా లేడీ టీచర్స్ అందరిని పట్టుకుని నేను జీవితంలో ఏడవనంత గట్టిగా కష్టంగా బాధగా ఏడ్చాను ఆ రోజున. అయితే తర్వాత స్లోగా నాకు ఇష్టమైపోయింది స్కూల్, బాగా నచ్చేసి నా చిన్న 2 రూమ్స్లోనే ఏదైనా సరే చిన్నగా ఉన్న రూమ్స్లోనే ఎక్కువ మనకి పెద్ద ప్యాలెస్లు ఉంటేనే అభిమానాలు పెరగవు. ఇరుకుగా ఉన్న రూమ్స్లోనే మంచి మనసుతో మేము అందరం పనిచేసాము. మళ్ళీ నేను మార్చి 2006 స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు ఎలా అయితే బాధ్యత స్కూల్ నుంచి వచ్చావు డాక్టర్ అన్నవరం స్కూల్ నుంచి కూడా అలాగే బాధపడ్డా. అంటే ఈ ఊరు పేరెంట్స్, స్టూడెంట్స్, కలిసి పనిచేసిన స్టాఫ్, పేరెంట్స్ గా లేనటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్ అందరూ కూడా స్కూల్ని ఎంతో బాగా చూసుకునేవారు. చాలా లైక్డ్ అండ్ లవ్డ్ ద స్కూల్ వెరీ మచ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నవరం అంటే నాకు ఒక మంచి ఫీల్ ఉందన్నమాట. సో ఇలాంటి పంచుకునే అవకాశాన్ని మనకి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసింది ఎవరైతే ఆర్గనైజ్ చేశారో సహకరించిన అందరికీ, మీరందరూ వచ్చి మీ ప్రొఫైల్స్ చెప్పారు, పిల్లలు, మీ భర్త, భార్య అందరూ ఏంటనేది, ఎవరి స్థాయిలో నిలబడుతున్నారు, చక్కగా మీ హౌస్కి మీరు హెల్ప్ చేస్తున్నారు, ఎంతో మంచి జీవితాన్ని ఇస్తున్నారు వాళ్ళ కుటుంబానికి కూడా. అయితే ఈ స్కూల్లో పనిచేసినప్పుడు ఇందాక రమా మేడం చెప్పినట్టు ఆడపిల్లల్ని చదివించండి మా శక్తి మేరకు పోరాడేవాళ్ళం మేము. అయితే స్లోగా ఇప్పుడు ఆ పిల్లలు మీరు మారినప్పటికీ కూడా మీ పిల్లలు బాగా చదివించుకున్నారు, ఒక్కో రంగంలో ముందుకు వెళ్ళిపోయారు. దయచేసి మీరు మాత్రం మీ పిల్లల్ని, ఆడపిల్లల్ని ఆపకండి, చక్కగా ముందుకు వెళ్ళండి. తర్వాత సబ్ జోన్స్ శ్రీనివాస్ గారి నాయకత్వంలో బాగా చేశాం మేమందరం. అసలు నోబడీ ఎక్స్పెక్టెడ్ దట్ ప్రోగ్రామ్ ఇన్ అవర్ స్కూల్. ఇంత చిన్న స్కూల్లో ఇంత తక్కువ మంది స్టాఫ్తో అంత బాగా చేస్తారా అని నూజుడు వాళ్ళందరూ అలాగా అనుకున్న వాళ్ళని బాగా చేశారు అని బాగా అనిపించేలాగా చేసామన్నమాట. తర్వాత రాజు మాస్టర్ ఎప్పుడు ఇక్కడ ఒక చిన్న పాకలాగా ఉండేది, ఎప్పుడు అక్కడే కూర్చున్నారు, ఆయన పిల్లలతో అటాచ్ అవుతూ ఆయన బాగా హెల్ప్ చేసేవారు. తర్వాత బుల్లే మాస్టర్ తర్వాత A to Z ఆఫీస్ వర్క్ మొత్తం ఆయనే చూసుకునేవారు. సార్ మేము చేసుకుంటాము, మాకు వచ్చి మేము కూడా చేస్తామన్నా సరే ఆల్వేస్ యూజ్డ్ టు మెయింటైన్ ఆల్ ద విత్ హిస్ హ్యాండ్ రైటింగ్.
అలాగే మంచి రెడ్డింగ్ పెన్, ఇంకు పెన్ అప్పట్లో ఎవరు వాడేవాళ్ళం కదా, సార్ ఒక్కరే వాడేవారు. మీరు ఓల్డ్ రికార్డ్ చూస్తే అవన్నీ కూడా మీ పేర్లన్నీ ఆయనే రాసి ఉంటారు, అడ్మిషన్ నెంబర్స్తో సహా. తర్వాత చెన్నకేశ్వర గారు ఉన్నప్పుడు నేను లేను, శ్రీనివాస్ గారు పనిచేశారు. జేఎన్ఆర్ గారు జస్ట్ నేను బయటకి అంటే ఆయన లోపలికి రావడం జరిగింది. అయినా మేము న్యూజిలాండ్ మెడిసిన్ యాక్ట్ వీఆర్ ఆల్వేస్ మింగిల్ విత్ ఈచ్ అదర్. నెక్స్ట్ శేషగిరి గారు కూడా సేమ్. ఇంకా ఎవరున్నారు, రమాదేవి గారు. నేను నాకు ఒక మంచి ఫ్రెండ్ని ఇచ్చిన స్కూల్ ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వీఆర్ ఇన్ బోత్ ఆర్ ఇన్ వన్ సోల్. ఒకేలాగా ఆలోచిస్తూ ఉంటాము. ఎవ్రీడే ఫస్ట్లో ఎవ్రీడే ఫోన్ చేసుకునే వాళ్ళం. తర్వాత నెమ్మదికి చేసుకుని ఇప్పుడు ఏదైనా సరే ముందు ఫ్రెండ్ అనగానే రమ్మగారి పేరు ఫస్ట్ వచ్చేస్తుంది. సో అన్నవరాన్ని మాకు మంచి ఫ్రెండ్ని ఇచ్చినటువంటి మంచి స్కూలు. తర్వాత శారదా టీచర్ గారు, ఆవిడ కూడా చక్కగా ఎల్డర్లీగా ఉండి స్కూల్ మొత్తం వాళ్ళకి ఎంత తపన పడిపోయేవారు. ఆవిడ ప్రతి పేరెంట్ని వీళ్ళకి పిల్లల గురించి చెప్పేస్తుంది. వాళ్ళు విన్నా వినకపోయిన సంబంధం లేదు. ఆవిడ ఎక్స్ప్రెస్ ఎవ్రీథింగ్ వాట్ షీ వాంట్స్ ఫ్రమ్ యూ. పిల్లల కోసం ఏమైతే కావాలో అన్నీ చెప్తుండేవారు ఆవిడ. చాలా మంచి వర్కర్ తను. ఆ సామాన్లన్నీ సర్దుకోవడం, ప్రైమరీ స్కూల్ డివైడ్ చేయడం, ఇవన్నీ ఆవిడ దగ్గర నేర్చుకున్నాం మేము. యాక్చువల్ అంత పెద్ద స్కూల్ నుంచి వచ్చాక ఇవన్నీ ఇలా చేయాలి స్కూల్ అంటే అని గుడ్ అడ్మినిస్ట్రేటివ్గా మేడం బాగా చేసేవారు. తర్వాత నిర్మలా మేడం గారు ఎప్పుడు అలా స్థిమితంగానే ఉంటారు, ఇష్టపడినట్టుగా. అయినా ఆవిడ హిందీ బాగా చెప్పేవారు. నేను కూడా చాలా వరకు ఆవిడ లెసన్స్ వింటూ ఉండేవాళ్ళం. తర్వాత మీ పక్కన శ్రీనివాస్ మాస్టర్ ఉండేవారు ప్రైమరీ స్కూల్లో. నౌ హీఈస్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ హై స్కూల్ యాజ్ మాస్టర్ అసిస్టెంట్. వాళ్ళ మిసెస్ కూడా తెలుసు మనకి. తర్వాత గాంగేడి మాస్టర్ ఒకటి పనిచేస్తారు. వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది నాకు ఈ స్కూల్. అంటే తక్కువ మంది ఏంటంటే మేము ఏ రకమైనటువంటి భేషజాలు లేకుండా అందరం చక్కగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. మీ టీం వర్క్ కూడా అలాగే కనపడింది. అది ఏమంటారు, యథా రాజా తదా ప్రజ అని ఒక సామెత ఉంది. రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. యథా గురు తదా శిష్య. మేము ఎలా ఉన్నాం, మీరు కూడా అలాగే ఉన్నారు. దుబాయ్ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, సత్తుపల్లి నుంచి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. లోకల్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. మీరు అన్నవరం స్కూల్ అంటే ఇలా ఉండాలని మీ స్కూల్లో అంతా స్ప్రెడ్ చేశారు. ఇది మీరు మన స్కూల్కి ఇచ్చినటువంటి మంచి బహుమతి. ఏ టీచర్ ఏం కోరుకుంటారంటే మన స్టూడెంట్స్ మనం వెళ్ళగానే టీచర్ గారు బాగున్నారా, సార్ బాగున్నారా, మేము మీ నుంచి మోరల్ వాల్యూస్ నేర్చుకున్నాం, మనం వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వక్కర్లా, స్టేజ్లో నిలబడిన అటం అనేది మేము ఆశిస్తాం స్టూడెంట్ నుంచి. మనకున్నటువంటి సాంఘిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితుల ప్రకారం మనం కొన్ని ప్లాన్స్ చేసేస్తారు పెద్దవాళ్ళు, అందులో నిలబడతాం. కానీ మన క్వాలిటీ అంటే మనం చదువుకునేది ప్రైమరీ వర్క్ చదివినా, హై స్కూల్ వర్క్ చదివినా, పీజీ వర్క్ చదివినా క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాంటిటీ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే నువ్వు 10th దాటినా సరే యూ హ్యావ్ టు డెవలప్ యువర్ మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్. నువ్వు ఒక హౌస్ వైఫ్కి ఎలా ఉండాలి, ఒక స్టూడెంట్ని ఎలా తయారు చేయాలి సొసైటీలో, సామాజికంగా నువ్వు ఎలా నిలబడాలి, ఇలాంటి అన్ని విషయాలు మన పాఠశాలలో, దట్ టు ఇన్ హై స్కూల్ ఓన్లీ. ప్రైమరీలో చాలా చిన్నపిల్లలు, వాళ్ళు ఏం చెప్పినా కొన్ని వింటారు, కొన్ని వదిలేస్తారు. కాలేజ్కి వెళ్ళాక లెక్చరర్స్ చెప్పేటప్పుడు వీళ్ళు ఎప్పుడు ఎక్కడే ఉంటారు, మనం పైకి వెళ్ళిపోతామని ఒకలాంటి మనకు కూడా కొద్దిగా ఈగో ఫీలింగ్స్ వస్తాయి. కానీ హై స్కూల్ లెవెల్లో ఒక చిన్న మట్టి మొంతని ఏ స్టేజ్ కావాలంటే అలా మలుస్తాం, మేము పిల్లల్ని అలా మలుస్తాం. సో వీ లవ్ దిస్ అట్మాస్ఫియర్ ఇన్ సెకండరీ స్కూల్స్ అండ్ యూ హ్యావ్ ఆల్సో లర్న్ మచ్ అండ్ మోర్ ఇన్ ది స్కూల్. కాబట్టి ఇది మీకు కరెక్ట్ స్టేజ్ ఉన్నటువంటి స్కూల్, అలాగే మీరు తయారయ్యారు. దానికి నిదర్శనమే ఈ ప్రోగ్రామ్ అన్నమాట. చాలా బాగా అరేంజ్ చేస్తారు, రావడం, మీరు వెల్కమింగ్ చేయడం, హోస్టింగ్, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్. సంప్రదాయాలు మర్చిపోకుండా జ్యోతి ప్రజ్వలించి ఎవ్రీథింగ్ యూ ఆర్ డూయింగ్ వెరీ వెల్. చాలా బాగా నచ్చింది. రీసెంట్గా నాగులు మా స్కూల్కే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్పర్సన్గా ఎన్నికైంది. జస్ట్ లెట్ us clap to her. తను చాలా పెద్ద పోస్ట్ కింద లెక్క. అంటే మా స్కూల్కి సంబంధించిన అన్ని యాక్టివిటీస్, ఫైనాన్షియల్గా కానీ స్కూల్ మేనేజ్మెంట్ సంబంధించిన అన్ని కూడా తన సంతకం, తన సలహాతోనూ చదువుతుంది. ఆ రోజు August 15 నా పక్కన వచ్చి కూర్చుంటమ్మా, నువ్వు ఎస్ఎంసీ చైర్మన్, నాకు స్టూడెంట్ వెంకటేశ్వర టీచర్ గారు మీరే అనద్దు, నన్ను నువ్వే అనాలి, మీరే అని చెప్పన్నారు. తర్వాత దివ్య మీ బ్యాచ్ కదా, సీనియరా? ఓకే, దివ్య కూడా ఒక మెంబర్ అయింది ఆ రోజున. మీ అన్నవరం నుంచి వచ్చారు. మీరు ఎక్కడ కనపడ్డా మీరైతే మారిపోతారు, మేమైతే మనం ఇలాగే ఉంటాము. టీచర్ గారు మేము అన్నవరం వెరీ హ్యాపీ. మీరు మాకు ఒక కంచిపట్టు చీర పెట్టినా, ఒక మంచి ఆర్నమెంట్ ఇచ్చినా కలిగిన ఆనందం మా స్టూడెంట్ అని చెప్పితే చాలు. మీరు ఏ స్టేజ్లో విల్ లాట్ అండ్ లైక్ వెరీ మచ్ భయ్య. ఓకేనా? ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసి చిన్న క్లాసులు చెప్పినా నన్ను 10th వరకు చెప్పినట్టుగా భావించి పిలిచినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా వెరీ వెల్ థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. దట్ ఈస్ అ వండర్ఫుల్ స్పీచ్. థ్యాంక్ యూ. మన నాగేశ్వర మాస్టర్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రస్తుత సభా కార్యక్రమానికి
అధ్యక్షులుగా ఉన్నటువంటి మన పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయుని శ్రీమతి శారదాదేవి గారు, మిగిలిన ఉపాధ్యాయులందరికీ నమస్కారం. మరి మీరు మా స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా ప్రస్తుతం పెద్దవారు కాబట్టి మీకు మా ఆశీస్సులు. ఎందుకంటే మీరు వయసులో మాకంటే చిన్నవారు కాబట్టి పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడు కూడా ఉండాలి. మా అందరి ఆశీస్సులు మీకు ఉంటాయని నేను కోరుకుంటున్నాను. ఇది నేను చేసినటువంటి పాఠశాలలో చిన్న పాఠశాల. ఈ పాఠశాలకి నాకు ఉన్నటువంటి అనుబంధం ఏంటంటే, ఈ పాఠశాల యూపీ స్కూల్గా ఉండేది. యూపీ స్కూల్ అయిపోయిన తర్వాత హై స్కూల్కి అప్గ్రేడ్ చేయాలనేటువంటి ప్రపోజల్ పెట్టారు. ప్రపోజల్ పెట్టినప్పుడు ఈ యూపీ స్కూల్ నుంచి 2 ఎస్జిటి పోస్టుల్ని హై స్కూల్కి అప్పచెప్పాలి. అప్పుడు ఒక పీఈటీ పోస్టు, ఒక తెలుగు పోస్టు ఉండేది, ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఉంది. దాంతోపాటుగా 2 ఎస్జిటి పోస్టులు ఇవ్వాలన్నప్పుడు ఇక్కడ స్టాఫ్ ల్యాబ్ లేని సందర్భంలో ఏం చేశారంటే, ఒక ఎస్జిటి పోస్టు వేకెంట్ పోస్ట్ గాను ఒక టీచర్ని ఫిల్ చేస్తూ రాజేశ్వరి టీచర్ గారని ఒక టీచర్ గారిని ఇచ్చారు. అప్పుడు నేను యనమదల నుంచి అప్గ్రేడేషన్ నిమిత్తం ఈ పాఠశాలకి రావడం జరిగింది. జరిగిన తర్వాత ఏమైందంటే, ఒక నెల రోజులు పనిచేసిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం వేరే పాఠశాల నుంచి టీచర్ని ఇవ్వటం కుదరదు, ఇదే పాఠశాల నుంచి ఇవ్వాలి అనేటువంటి ఒక రూల్ అడ్డు వచ్చడం వల్ల నేను మరలా 1 మంత్ పనిచేసి రీబ్యాక్ అయిపోయి నేను నా పాఠశాలకు వెళ్ళాను. తరువాత 2005లో ఈ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏమీ లేవు. ప్రస్తుతం ఉన్నటువంటి 2 ఎస్జిటి పోస్టులకి అదనంగా ఇంకొక 3-4 ఎస్జిటి పోస్టులు ఇవ్వడం వలన 2005 ట్రాన్స్ఫర్లో 2005 నవంబరు 5వ తారీఖున నేను ఎస్జిటిగా ఈ పాఠశాలకి రావడం జరిగింది. అప్పుడు ఈ పాఠశాల అక్కడ నడుస్తూ ఉండేది. మనం వచ్చిన తర్వాత అప్పుడే ఈ స్కూల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి రెడీగా ఉంది, ప్రారంభోత్సవానికి రెడీగా ఉంది. మనం వచ్చిన తర్వాత దాదాపుగా అదే నెలలోనో డిసెంబర్లోనో మీరే కట్టించారు. ఓపెనింగ్ కూడా దాదాపుగా నవంబర్ డిసెంబర్లోనూ జరిగింది. మేము వచ్చినటువంటి అతి కొద్ది రోజులకే మనం ఈ బ్లాక్ని ఓపెన్ చేసుకుని హై స్కూల్ మొత్తాన్ని కూడా మనం ఇటువైపు తీసుకొచ్చాం. ఇది హెచ్ఎం రూమ్గా, దాని తర్వాత ఉన్నటువంటి స్టాఫ్ రూమ్గా చేసుకుని కింద 2 రూములు, పైన ఉన్నటువంటి 2 రూములతో ఒక హాలు, ఈ 5 రూములతో హెచ్ఎం రూమ్లోనే మనం మరి ఇక్కడ ఉల్లిబాబు గారు అబ్బాయి నవీన్ అక్కడ కంప్యూటర్ ల్యాబ్ నూజివేడ్లో పెట్టి, అప్పుడే అతను యుఎస్ఏ అదే ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఆ సామాన్ మనకిస్తే దీంట్లోనే ఒక కంప్యూటర్ ల్యాబ్గా కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అది ఈ పాఠశాలతో మనకు ప్రారంభమైనటువంటి పరిచయం. నేను వచ్చినప్పుడు మీరు 7th ఉండొచ్చు, 6th 7th మధ్యలో ఉన్నారు. దాని తర్వాత నేను మీతో పాటుగా 3.5 సంవత్సరాలు ఈ పాఠశాలలో జర్నీ చేశాను. మరి ఈ 3.5 సంవత్సరాల్లో నేను ఎక్కువ మందిని కొంచెం కొట్టే ఉంటాను. ఎందుకంటే నేను మ్యాథమెటిక్స్ టీచర్ కాబట్టి నా పాలసీ ఏంటంటే, అందరూ నా సబ్జెక్ట్లో పాస్ అవ్వాలి, లెక్కలు రావాలి. దీనికంటే నేను ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చేటువంటి అంశం ఏంటంటే, డిసిప్లిన్ విషయంలో నేను ఇప్పుడు కూడా నేను ఉద్యోగం వచ్చినటువంటి స్టార్టింగ్ను ఎలాగైతే ఏ టెంపోతో ఉన్నానో ఇప్పటికీ కూడా అదే టెంపోతో నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను. క్లాసులో ఎప్పుడు కూడా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాల్సిందే. అప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఎప్పుడు కూడా 60 మంది ఉన్నా, 40 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 30 మంది లోపు ఏనాడు లేరనుకోండి, మన క్లాసులు అంటే ఎప్పుడు 40 పైన 60 మంది దాకా ఉంటారు. డిసిప్లిన్గా ఉండటం అనేటువంటిది, డిసిప్లిన్ మెయింటైన్ చేయకపోతే నేను క్లాస్ చెప్పలేను. మరి ఆ డిసిప్లిన్ విషయంలో మరి నేను ఆడపిల్లలను కూడా కొడతాను. నాకు క్లాసులో అబ్బాయిలు అనేటువంటి భేదాభిప్రాయం అయితే నేను ఎప్పుడు చూపించను. చదువు విషయంలో నేను ఎప్పుడు కూడా స్ట్రిక్ట్గానే ఉండేవాళ్ళని. మరి ఆ సందర్భంలో మిమ్మల్ని దండిస్తే ఇప్పుడు ఏమనుకోకండి, దండిస్తే ఏంటంటే అది మీ మంచి కోసమే. సరే, మీ యొక్క పరిచయంలో నేను గమనించినటువంటి విషయం ఏంటంటే, మరి క్లాస్లో 40 మంది విద్యార్థులు ఉంటే 40 మంది విద్యార్థులు దుబాయ్ వెళ్ళలేరు, 40 మంది బీటెక్ కంప్లీట్ చేయలేరు, 40 మంది పీజీ కంప్లీట్ చేయలేరు.
సరే ఏది ఏమైనప్పటికీ కూడా కొంతమంది 10th క్లాస్ ఆపినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, దీంట్లో కొంతమంది టెక్నికల్గా వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, తర్వాత కొంతమంది పీజీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సరే మనం లైఫ్లో స్థిరపడిపోయాం. ఆల్మోస్ట్ అందరూ కూడా 90% లైఫ్లో సెటిల్ అయిపోయి ఉన్నారు. కాబట్టి మనం ఏ వృత్తిలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం ఎప్పుడు కూడా హానెస్టీగా వర్క్ చేయడం, హానెస్టీగా మనం డబ్బులు సంపాదించడం, మన పిల్లలకి మనము ఇచ్చేటటువంటి సంపద ఏంటంటే ఇన్ని వేల కోట్లు అనేటువంటివి కాదు, కానీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, మంచి ఫ్యామిలీని పిల్లలకి అందించండి. దాని ద్వారా రాబోయే తరాలకి మీరు మంచి భవిష్యత్తుని అందించిన వారు అవుతారని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. మరి మీరు ఈ మంచి సాంప్రదాయాన్ని పాటించారు. మరి ఇంతకుముందు అన్నవరం హై స్కూల్లో గెట్ టుగెదర్ జరిగిందో లేదో తెలియదు, కానీ నేను నా పాఠశాలలో నేను చేసినటువంటి యనమదల హై స్కూల్లో ఇప్పటికీ 4 గెట్ టుగెదర్ పార్టీలని నా ఓల్డ్ స్టూడెంట్స్ ద్వారా ఏర్పాటు చేశాం. చాలా చక్కగా వాళ్ళు కూడా అరేంజ్ చేశారు. సక్సెస్ఫుల్గా ఈ డే అనేటువంటిది మీ జీవితంలో చాలా గుర్తుంచుకున్నటువంటి రోజుగా మిగిలిపోతుంది. మనం 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక ఫోటో దిగుతాం, మీకు గుర్తుందో లేదో. 10th క్లాస్లో నేను 96 జనవరిలో ఉద్యోగంలో ప్రవేశించాను. నేను ఉద్యోగంలో ప్రవేశించినటువంటి మొట్టమొదటి రోజునే నేను 10th క్లాస్కి క్లాస్ టీచర్గా ఉన్నాను. ఇప్పటికీ కూడా నేను 10th క్లాస్ క్లాస్ టీచర్ని. ఈ 27 సంవత్సరాల నా బోధన టీచింగ్ ఫీల్డ్లో ఎప్పుడు కూడా నేను 10th క్లాస్కి క్లాస్ టీచర్గానే ఉన్నాను. అది నేను ఒక అదృష్టంగానే భావిస్తాను. నేను 10th క్లాస్ నుంచి క్లాస్ టీచర్గా తప్పించుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి సాధ్యపడతలా. మరి నేను యనమదల్లో 4 బ్యాచ్లకి గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేశారు. చాలా చక్కగా ఏర్పాటు చేశారు. మీరు కూడా చాలా చక్కటి సాంప్రదాయాన్ని పాటించారు. రాబోయే తరాల్లో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని కొంతమంది స్టూడెంట్స్ గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకుంటున్నది గ్యారంటీగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇది ఏంటయ్యా అంటే 1 డే మనం స్పెండ్ చేసేటువంటి మెమరీ అనేటువంటిది మీకు లైఫ్ లాంగ్గా ఇది ఒక బూస్ట్ లాగా మీకు ఉంటుంది. ఇప్పుడు శ్రీకాంత్ ఉన్నాడు. యాక్చువల్గా మనం దుబాయ్ నుంచి రావడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. మరి టైం బాండింగ్ అనేటువంటిది మేనేజ్ చేసుకోవడం కూడా చాలా కష్టం. మరి అలాంటి కష్టమైనటువంటి సిచ్యువేషన్ని అనుకూలంగా మార్చుకుని మరి మీ అందరితో గడిపేటువంటి సమయం, మరి ఒకరోజు మీరు అందరితో గడిపేటువంటి ఈ సమయం చూసారా, ఇది మీ జీవితానికి నెక్స్ట్ సెకండ్ బూస్ట్ లాగా. ఇప్పటి వరకు జరిగినటువంటిది ఒక ఎత్తు అయితే, తర్వాత రోజుల్లో మీరు ఫంక్షన్లో మరి ఇప్పటి వరకు కలుసుకోకపోయినా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పెళ్ళిళ్ళకో లేదా పేరెంటాలకో ఏదో ఒక కార్యక్రమంలో అందరూ కలుసుకోకపోయినా కొంతమంది కలుసుకునేటువంటి అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కలుగుతుందని నేను అనుకుంటున్నాను. మరి చక్కటి మీరు ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా నిజాయితీగా హానెస్టీగా ఉండండి. చక్కటి సాంప్రదాయాన్ని మీరు పాటించారు. మీ గురువుల్ని మర్చిపోకుండా అందరిని ఏకతాటి మీదకి తీసుకురాగలిగారంటే చాలా గ్రేట్. నేను ఫస్ట్ రాజుగారితో నాకున్నటువంటి పరిచయం అంటే, నేను అప్రెంటిస్‌షిప్ నిమిత్తం వచ్చినప్పుడు నాకు పరిచయమైనటువంటి వ్యక్తి రాజుగారు. ఆ నెల రోజుల్లో పరిచయమైనటువంటి వ్యక్తి రాజుగారు. మరి అక్కడ రాజమండ్రి రావులపాలెం నుంచి ఇక్కడికి రావటం, శ్రీకాంత్ దుబాయ్ నుంచి ఇక్కడికి వస్తే ఎంత ప్రయాసం, రావులపాలెం నుంచి ఇవాళ ఇక్కడికి రావడం కూడా రాజుగారు అంతే ప్రయాసంతో పడుకున్నారు. మిగిలినటువంటి వాళ్ళంటే మరి మేము లోకల్గా ఉన్నాం కాబట్టి అందరినీ ఒక ఏకతాటి మీదగా తీసుకొచ్చి చక్కటి కార్యక్రమం చేశారు. మరి మీ అందరికీ మరి అందరూ మిగిలినటువంటి వాళ్ళందరూ చాలా విషయాలు మాట్లాడాలి, కానీ మిగిలినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా నేర్పినటువంటి గురువుల్ని గుర్తుంచుకున్నారు చూసారా, అది చాలా మంచి సహృదయం ఉంటే తప్ప ఆ కార్యక్రమం మనం చేయలేం. మరి ఎప్పుడో ఏదో హెచ్ఎం గారు ఉన్నారు, లేదా నాగేశ్వర మాస్టర్ ఉన్నారు, ఎవరో ఉన్నారు వెళ్ళిపోయారని కాకుండా, మీకు చదువు చెప్పినటువంటి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ 5 సంవత్సరాల్లో మీకు ఎవరైతే విద్యాబుద్ధులు నేర్పించారో వాళ్ళందరినీ గుర్తుంచుకుని మరి ఈ వేదిక ద్వారా వాళ్ళని మీరు తీసుకొచ్చారంటే చాలా సంతోషం. మరి ఇలాంటి సాంప్రదాయాన్ని
మునుముందు కూడా మీరు పాటించి మీ యొక్క కుటుంబాల యొక్క అభివృద్ధిలో మంచిగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మేము ఎప్పుడన్నా కనబడితే మా మాస్టారు ఆ రోజులో కొట్టారు అని భయపడకుండా, గతం కలహ అయిపోయింది, మీరు చక్కగా ఒక చిరునవ్వుతో పలకరిస్తే, మీరు పలకరించినటువంటి ఆ పలకరింపు మాకు కొన్ని సంవత్సరాల కొంతమంది విద్యార్థుల్ని తయారు చేయడానికి మాకు ఒక బూస్ట్ లాగా అది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు మేము ఈ వేదిక ద్వారా మేము రేపు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత 10 మంది లేదా 20-30 మంది ఉపాధ్యాయులు మేము చెప్పుకోగలం. నా స్టూడెంట్స్, అన్నవరం స్టూడెంట్స్ మేము ప్రత్యేకమైనటువంటి పాఠశాల అసలు మీరు పెట్టడం కూడా మంచి రోజు పెట్టారు. రేపు మేము స్కూల్ సెలవుల తర్వాత రేపు స్కూల్కి వెళ్ళాలి, ఇవాళ పెట్టారు. మాకు ఎంత ఆనందంగా ఉందంటే, మా విద్యార్థులు, అన్నవరం విద్యార్థులు మమ్మల్ని ఆహ్వానించి ఈరోజు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు అని మేము 10 మందికి చెప్పుకునేటువంటి అవకాశం కూడా మీరు మాకు కల్పించినందుకు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి చక్కటి కార్యక్రమాన్ని, చక్కటి సాంప్రదాయాన్ని పాటించేందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, దట్ వాజ్ ఎ వండర్ఫుల్ స్పీచ్. నౌ మన శాసగిరి సార్ అయితే మాట్లాడతారు. ఆనాటి ప్రధానోపాధ్యాయుని శారదాదేవి గారికి, నా సహచార ఉపాధ్యాయులకు అందరికీ కూడా నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. ముఖ్యంగా నేను చెప్పవచ్చేది ఏమిటంటే, విద్యావంతమైన జీవితం అంటే ఏంటంటే ఏదో పెద్ద పెద్ద బంగళాల్లోనో లేదా కార్లలోనో లేదా ఇంకొక పెద్ద పదవులు నిర్వహించడమో కాదు. మనల్ని ఎవరు కూడా వేలెత్తి చూపెట్టకుండా పలానా వ్యక్తి పలానా విలువలతో బతుకుతున్నాడు అని సమాజంలో గనక కొంతమంది చేత అయినా సరే విలువల్ని గుర్తించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత గుర్తించబడినట్లయితే మన జీవితం విజయవంతమైనట్లే లెక్క అన్నమాట. ఆ దిశలో మీరు అందరూ కూడా సాగాలని నేను ఆశిస్తున్నాను. మరి ఇంకొక విషయం ఏంటంటే, క్లాసులో నా ట్రీట్మెంట్ కొద్దిగా హార్ష్గా ఉంటుంది. ఎక్కువ మంది నా మీద పగదో కూడా ఉంటారు. ఇప్పుడు నేను చేసేటువంటి స్కూల్లో ఒక పిల్లాడు మొన్న మధ్య, అరే మాస్టర్ని కొడదామా దారి కాచి అన్నాడంట. ఇప్పుడు నేను చేసే స్కూల్లో ఆ విధంగా నా ట్రీట్మెంట్ ఉంటుంది. మరి ఒకవేళ ఆ ట్రీట్మెంట్ని మీకు ఎవరికైనా నేను ఇచ్చినట్లయితే మీరు అన్నిదా భావించకుండా, అది మరి అదే పిల్లలు తర్వాత ఇప్పుడు మీరు 6th నుండి 10th వరకు ఆ విధంగా మీరు భావిస్తున్నారు. కానీ తర్వాత 25 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ కనపడినటువంటి ఆ పిల్లలందరూ కూడా, మాస్టారు ఆ రోజుల్లో మీరు చెబితే వినలేదు, ఆ మాట నిన్న మొన్న వచ్చినటువంటి SMC చైర్మన్ గారు కూడా అంటుంది, మీరు చెప్పినటువంటి మాటలన్నీ మాకు గుర్తొస్తున్నాయండి, మేము పాటించలేదండి అని. ఆ విధంగా మీరు అందరూ కూడా దాన్ని అన్నిదా భావించవద్దు. నన్ను ఏమనుకోమాకండి కొద్దిగా హార్ష్గా ఉన్నప్పటికీ కూడా. మరియు మీరు ఇప్పుడు సమాజంలో ఒక ముఖ్యమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నారు, లేదా మన వృత్తి పనులు ఏవో చేసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా మీరు ఇప్పుడు పేరెంట్స్కి కొడుకులుగా ఉన్నారు, మరియు భార్యలకి భర్తలుగా, భర్తకి భార్యగా. అంటే ఒక్కొక్కళ్ళే లేదు నేను చెప్పేది, అన్వేక సంబంధమే బహు ఏక బహు సంబంధాల గురించి నేను చెప్పట్లేదు. ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా మీరు మంచి భర్తగా, మంచి భార్యగా, మంచి తండ్రిగా, మంచి కొడుకుగా, మంచి ఇదిగా ఉండి మంచి ఇదిగా సమాజంలో అభ్యున్నతిని పొందుతారని, మీ పిల్లలకు కూడా మీరు చదువు మధ్యలో ఆపేసి చదువు విలువ ఇప్పుడు తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు చదువు విలువ గురించి. ఆ చదువు విలువను మీరు తెలుసుకుని మంచిగా మీ పిల్లలకి మంచి విద్యను అందించాలని, అంతా కూడా మీకు మంచిగా జరగాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మన ప్రిపరేషన్ ఉన్నారు సార్. సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. నా విద్యార్థులందరికీ, నా పిల్లలందరికీ దీవెన్లు. నేను ఎక్కడికి వెళ్ళినా నా పిల్లలు అని చెప్తాను. అంటే నాకు విద్యార్థులు చెప్పడం రాదు, మా పిల్లలు అని అంటారు. అది ఒకసారి జిల్లా పరిషత్లో జరుగుతుంటే మీటింగు, మా పిల్లలకి ఇలా జరుగుతుంది. ఆ జిల్లా చైర్మన్ వెంటనే ఆపి ఏమన్నారు మీరు అన్న, మా పిల్లలండి అన్న. నాకు చాలా హ్యాపీ ఫీల్ అయిందండి. టీచర్ విద్యార్థులను ఆ విధంగా ట్రీట్ చేస్తారా అని. మేము ఎప్పుడు అలా అంటామండి, మా విద్యార్థులు అన్నాం, మా పిల్లలు అంటామండి మేము. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ రెండు క్లాసులే ఉండే. ఈ స్థలం మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ఈ స్థల దాతలను ముందు గుర్తు చేసుకోవాలి. మనం ఈ స్థల దాతలు 3, ఇదొకళ్ళది అదొకళ్ళది, 3 భాగాలు ఇవి. నేను హెచ్ఎం గారు, బుల్లిబాబు గారు అందరం కలిసి ఊర్లో కొంతమంది కలిసి సత్తుపల్లి వెళ్ళి
ఈ స్కూల్ డెవలప్ చేద్దామని ఆలోచనతో ఈ స్థల దాతలు నీళ్ళు అడగడం జరిగింది. మల్లూరు వెంకటేశ్వర గారిని, మల్లూరు ఆంజనేయులు గారు, అక్కడ పేర్లు ఉన్నాయి ఇక్కడ స్టోన్స్ మీద ఉన్నాయి. మరి వాళ్ళని అసలు మనం గుర్తు చేసుకోవట్లే. ఈ స్థలం ఇక్కడ లేకపోతే, ఈ ఊర్లో స్కూల్ లేకపోతే మన ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, ఎక్కడో ఉండేవాళ్ళం. కాబట్టి ఈ స్థల దాతల ముందు మనం గుర్తు చేసుకోవాలి. అసలు ఈ స్కూల్ని ఇక్కడ తీసుకురావడం కారణం ఏంటంటే ఇది రోడ్డు మీదకి వెళ్ళిపోవాలి స్కూల్. ఇది మన పక్కన వెంకటాయపాలెం, వెంకటాద్రిపురం అక్కడికి వెళ్ళాల్సిన స్కూలు బుల్లిబాబు గారి పట్టుదలతోటి, వారి పూర్వీకుల పట్టుదలతోటి ఈ స్కూల్కి నిలబడింది. లేకపోతే మనకి ఇక్కడ చదివిన వాళ్ళం కాదు, మనం ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళం. మనం ముందు వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోవాలి, ఈ స్థలదాతలకి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. మనం ఈ పాఠశాల కట్టుకుని మనమే, కాంట్రాక్టర్లు కట్టి వెళ్ళిపోయినా మనం నీళ్లు పోసిన వాళ్ళం. ఎందుకంటే అది మన తీపి గుర్తులేవి. ఇది నాది, ఇది నేను చేశాను, నేను పిల్లలకు చెప్పుకుంటాను నేను, అరే ఇది మేము కట్టుకున్నావారా, ఇది మేము చేసామరా అని. ఆ పైన హాల్ ఉంటే ఎంత బాగుంటుందని దాని గురించి కూడాను మనం తడుపుకునే వాళ్ళం అవుతాం. అసలు తీపి గుర్తు మనం మీ పిల్లలకు చెప్పడం గుర్తుంటుంది. ఇదిగారు ఇది నేను తడిపోండి, ఇది నేను తడిపోండి చెప్పుకుంటాం మనం. అలాంటి తీపి గుర్తులు మనకు చాలా ఉన్నాయి ఇక్కడ. మరి ఇంత చిన్న స్కూల్లో స్థలం లేకపోయినా కూడా మనం తోటల్లో పెట్టి ఆటల పోటీ జరిపాం, మనం సబ్జోన్ చేసాం. మనం అక్కడ మన జిల్లా మొత్తం గురించి చాలా ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న స్కూల్లో ఈ తోటలో పెట్టి చేశారా, డిఓ ఆఫీసర్లు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. నేను ఇక్కడ చేస్తున్నప్పుడు నాకు బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు. ఆర్డీఓ గారు వీళ్ళందరూ వచ్చి ఈ స్కూల్కి చాలా ఆశ్చర్యపోయారు. మన పిల్లల విన్యాసాలు చూసి కానీ, మన స్టాఫ్ కోఆపరేషన్ చూసినట్టు కానీ అందరూ కూడాను. ముందు 5 టీచర్లు ఉండేవాళ్ళు ఇక్కడ. 5 కూడా 5 డ్యూటీ చేసుకొని, నాగేశ్వరరావు డ్యూటీ చేస్తే, రామాజారు అందరూ కూడా చాలా. హెచ్ఎం గారు అయితే కాలికి బలం కట్టుకుని బండి ఎక్కువ ఎక్కేది కాదు, నడిచే, ఏ ఇంటికి వెళ్ళి నడిచేది. ముందు అది ఆవిడ చాలా గ్రేట్. అది స్కూల్ నిలబెట్టడానికి కారణం మన హెచ్ఎం గారు, శారదా గారు. అసలు అలాంటి వ్యక్తి ఏ హెచ్ఎం ఎక్కడ దొరకదు మనకి. ఆవిడ హెచ్ఎం పోస్ట్ లేకపోయినా ఆవిడ హెచ్ఎంగా ఉండి ఇంత స్కూల్ని డెవలప్ చేయడం అనేది చాలా చాలా ఇంపాసిబుల్. ఇప్పుడు సోకాల్డ్ హెచ్ఎంస్ కూడా ఎవరు అంత సర్వీస్ ఎవరు చేయట్లేదు. చాలా చాలా హ్యాకర్. మీరు చేసిన కృషికి చాలా 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 అసలు కాదు. ఇప్పుడు మీరు కోఆపరేట్ చేసి మీ ఎందుకు వస్తాం, 2 మాస్టర్ అంటే పిలవకపోతే మీరు రాము కదా. కానీ అసలు ఆవిడ పేరెంట్స్ని కానీ, టీచర్స్ని కానీ, పిల్లల్ని కానీ భుజాన్ని వేసుకొని అసలు వెళ్ళిపోవటం, ఇంటింటికి వెళ్ళిపోవటం, మీరు చేస్తారో చేయరో కూర్చుంది. అలా ఆఫీసర్ దగ్గర ఇలా కూర్చుంది. అలాంటి ఆఫీసర్లు, అలాంటి హెడ్ మాస్టర్ ఉండటం మనకి చాలా గొప్పది. ఇప్పుడు అందరూ వస్తున్నారు కానీ డ్యూటీ చూసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరు కూడా నాది అని ఫీల్ అవ్వట్లేదు ఎక్కడ కూడా. అంటే అలా విద్యార్థులు కూడా అలా తయారయ్యారు. మేము కొట్టడానికి వీల్లేదు, తిట్టడానికి వీల్లేదు, అరే అంటానికి వీల్లేదు. కానీ నేను పిల్లలు కనీసం అరే అంటాను. నేను నాకు అది ఆనందం. అరే అంటే తృప్తిగా ఉంటుంది. ఏమంటే అంటే నాకు పలకలేను, అసలు పలకరైపోతే వెళ్ళిపోతాను తప్ప అరే అంటేనే నేను ఇష్టపడతాను. నేను ఇలాగ వస్తాను. నేను మా పిల్లలు అమెరికా వెళ్ళినప్పుడు ఒక హోటల్లో సర్వింగ్ చేస్తున్నాడు ఒకతను, గడ్డ పెట్టుకొని. అతను ఇబ్రహీంపట్నం అన్నమాట. ఇబ్రహీంపట్నం ఎక్కడ చూసినట్టుందా నేను అంటే తెలుగు మేము అనుకున్నాం. అరే ఇతను తెలుగు అతను అనుకుంటారా అతను అని అనుకుంటున్నాము. అతను పలకొచ్చాడు. సార్ నేను సార్ మీ స్టూడెంట్ అండి, నేను ఇక్కడ మా అబ్బాయి అంటే అప్పుడు అతను పెళ్ళైపోయింది. నేను ఊళ్ళో చేసినప్పుడు నా స్టూడెంట్ అనమాట. నేను ఇలా మా అబ్బాయి కోసం వచ్చానండి, ఇక్కడ సెటిల్ అయిపోయానండి, మీరు కూడా నేను జాబ్ చేస్తే చెప్పండి సార్, నేను చెప్తాను ఇక్కడ అని వాడు ఆఫర్ చేశాడు. వాడు అసలు అక్కడికి కూడా అంటే విద్యార్థులు అంటే ఉపాధ్యాయుడికి ప్రపంచం అంతా అసలు ఉంటారు. ఒక ఊరే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారు ఉపాధ్యాయుడు విద్యార్థులు. అలాగే మీ ఇద్దరు ఒకసారి హైదరాబాద్ వెళ్ళాం. మన జీకేబీ చౌదరి గారని అక్కడ పేరుంది చూడండి. ఈ మన స్కూల్ డోనర్ ఆయన. ఈ స్కూల్కి ఆర్థికంగా సహాయం చేసిన వారు బుల్లిబాబు గారి పిల్లలు జీకేబీ చౌదరి అని ఉంటున్నారు. ఆయన ఆట పట్టినప్పుడు కానీ దేనికైతే ఈ స్థలానికి బిల్డింగ్ కట్టుకోవడానికి కానీ డబ్బులు ఆయన ఇచ్చారు మనకి. మీద ఆయన పెళ్లికి వెళ్ళి వాళ్ళ పాప పెళ్లికి వెళ్ళాము ఇద్దరం. అయితే ఇలా పెద్ద రెస్టారెంట్, పెద్ద గార్డెన్ ఉందన్నమాట ఇక్కడ. దాంట్లో మ్యారేజ్ జరుగుతుంది. అయితే మేము చాలా స్టాల్స్ పెట్టున్నాయి. ఆ స్టాల్స్ చూసి నాయసరావు స్టాల్స్ చూసుకుంటూ వెళ్దాం, అసలు స్టాల్స్ ఏమున్నాయి చూసుకుంటూ వెళ్దామని ఇద్దరం వాళ్ళు చూసుకుంటూ వెళ్తాం. గుర్తుందా? చెప్తుంటే ఒక బ్యాచ్ అలాగ నుంచొని ఉన్నారు. ఆడ మగ అందరు నుంచొని మాట్లాడుకుంటున్నారు. ఇలా ఆడపిల్లలు కూడా అందరు బాగా. ఒక అమ్మాయి నన్ను తదే కింద చూస్తుంది. మీ ఇద్దరు నుంచొని స్టాల్స్ గురించి చెప్పుకుంటున్నమాట. ఒక అమ్మాయి తదే కింద చూస్తూ చాలా గట్టిగా అసలు ఎంత గట్టిగా వచ్చిందంటే అసలు చాలా ఆనందిస్తుంది. చాలా అనిపించింది. అమ్మాయి పేరు మమత, బిందు, ఇంకో అనమాట. వాళ్ళు ముగ్గురు కూడా జ్యోతి. ఈ ముగ్గురు ఉయ్యూరులో చేసినప్పుడు ఉయ్యూరు విశ్రాంతలో చదువుకున్నారు వాళ్ళు. స్టార్ అని పిలుచుకొచ్చి వాళ్ళ స్టాఫ్ మొత్తాన్ని పిలుచుకొచ్చి ఈయన మా స్టార్ అని చెప్పి పరిచయం చేసి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నారు. హైదరాబాద్ ఒక కంపెనీ రన్ చేస్తున్నారు అనమాట.
అసలు నాకు చాలా ఆనందం వేసింది. తెల్లారి మేము అక్కడ ఉంటే మా ఇంటికి కాఫీ పంపించి ఇంటికి పిలిపించి మా భార్య భర్త ఇద్దరికి బట్టలు పెట్టి చాలా హ్యాపీ ఇస్తుంది. అలా అలా ఒక ఉపాధ్యాయుడిగా జరుగుతుంది. ప్రపంచంలో ఎవరికి జరుగుతాయంటే మర్యాద ఒక ఉపాధ్యాయుడు. కాబట్టి ఆ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను చాలా చాలా కష్టపడతాను, ఆనందపడతాను. ఇలాంటి గౌరవం ఎవరికి దక్కదు. అంతమందిలో సార్ని చూసి అంత గౌరవం చేయాల్సిన అవసరం ఎవరికి ఒక ఉపాధ్యాయుడికి దొరుకుతుంది. ఈవెన్ రాష్ట్రపతి అయినా ప్రధానమంత్రి అయినా సరే వచ్చి నమస్కరించేది ఎవరికి అంటే ఉపాధ్యాయుడికి. ఆ గౌరవం ఎవరికి దక్కదు. అంటే సుప్రీంకోర్టు జడ్జి అయినా వచ్చి మన వీళ్ళు పెడతాం తప్ప వాళ్ళు మనకి పెట్టరు. వాళ్ళందరూ వచ్చి ఉపాధ్యాయుడికి నమస్కరిస్తారు. అందుకని ఈ వృత్తిలో ఉన్నందుకు మీకు చాలా చాలా ఆనందపడుతూ నేను హ్యాపీగా రిటైర్ అయ్యాను. 5 years అంటే 2020లో రిటైర్ అయ్యాను. ఇంటి దగ్గర హ్యాపీగా వస్తున్నాను. మీరందరూ చూస్తున్నా మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ కూడా చాలా ఆరోగ్యాలతో మీ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు చూపించాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. భగవంతుడు నాకు ఈ కృష్ణా జిల్లాలో నా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించే విధంగా భగవద్ అనుగ్రహం జరిగింది. అలా 1996 ఫిబ్రవరి 14వ తేదీన చెక్కపల్లి హై స్కూల్లో గ్రేడ్ 2 తెలుగు మాస్టర్గా ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయ్యేటప్పటికి అంటే 2-3 సంవత్సరాల తర్వాత అంటే స్టైపెండీ పీరియడ్ అయిన తర్వాత 2 సంవత్సరాలు గడిచినప్పటికీ నేను చెక్కపల్లి నుంచి నూజివీడు రావడం. నాకు మొట్టమొదటి తెలిసిన మాస్టర్ ఎవరంటే నేను బదిలీపై ఎక్కడికో చోటకి వెళ్ళాలి, కదలవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ అప్పటికి నాకు ఆ చెక్కపల్లి హై స్కూల్ మీద ఉండేటువంటి ప్రేమ అంతా ఇంత కాదండి. నా గుండెలు నిండా గూడు కట్టుకుపోయినంత ప్రేమతో ఉండేవాడిని ఆ చెక్కపల్లి హై స్కూల్ అంటే. ఆ ఊర్లోనే ఆ చిన్న గ్రామంలోనే ఒక చిన్న ఇంటిలో 300 రూపాయలు ఇంటెద్ది నాకు అప్పటికి. అక్కడే ఉండేవాడిని, అదే స్కూల్లో పనిచేసేవాడిని. ఏ అవసరం వచ్చినా నూజివీడు రావాలి. అలా నూజివీడు వచ్చేటప్పుడు బాయ్స్ హై స్కూల్లో మాస్టారు శ్రీనివాస్ మాస్టర్, పీఈటీ మాస్టర్ అని నాకు రికార్డ్ అసిస్టెంట్ సురేష్, అటెండర్ ప్రసాద్ వీళ్ళిద్దరి ద్వారా మాస్టారు నాకు తెలుసండి. ఆ తర్వాత 2003 కంపల్సరీ ట్రాన్స్ఫర్స్లో నేను కోరుకునేటప్పుడు నాకు దగ్గరలో ఏమీ కనిపించలే, అన్నవరమే కనిపించిందండి. అన్నవరం కనిపిస్తే అన్నవరం నేను ఏమనుకుని పెట్టేశానండి, రోడ్డు మీద నుంచి వెళ్తుంటే నాకు ఏదో స్కూల్ ఉంటుందండి, వెళుతుంటే రైట్ సైడ్ని రోడ్డు మీదే కదా, ఆటో దిగేసిన బస్సు దిగేసిన అలా దిగేసి అలా స్కూల్లోకి వెళ్ళిపోయి ఉద్యోగం డ్యూటీ చేసుకుని వచ్చేయచ్చు, హ్యాపీగా ఉంటుంది, ఇంత అదృష్టం ఎవరికీ రాదేమో అనుకుని నేను అన్నవరం హై స్కూల్ కోరేసుకున్నానండి. కోరేసుకున్న తర్వాత ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత మా హెడ్ మాస్టర్ పొట్లబెత్తి నాగేశ్వరరావు గారు అని మాస్టర్, మరి నేను ఆర్డర్ ఇచ్చేసారు కదా డిఓ గారు, నేను అన్నవరం ట్రాన్స్ఫర్ అయిపోయినా అక్కడ జాయిన్ అయిపోవాలి, రేపు ప్రొద్దున వెళ్ళి నాకు ఆర్డర్ ఇచ్చేసి సంతకం పెట్టి రిలీవ్ చేసేయండి నన్ను, నేను వెళ్ళి జాయిన్ అవుతానని చెప్పానండి ఆయనతోటి. ఏంటి ఎక్కడికి వెళ్ళేది అని అడిగాడు. ఏంటండి రేపు జాయిన్ అయిపోతే ఇంకేమన్నా ఉందా, గ్యాప్ రాకూడదు కదా, ఇవాళ మీరు వదిలేస్తే రేపు పొద్దున్న ఇలా స్కూల్లో జాయిన్ అయిపోవాలి, జీతాలకు సంబంధించిన అంశం కదా ఇది అంటే, ఏం కాదు 4 రోజుల వరకు మిమ్మల్ని రిలీవ్ చేయను అంటాడు. ఇదేంటి నాకు నెల రోజులు రిలీవ్ చేయను అంటారు, ఇది ఎక్కడ గొడవ అంటే ఆర్డర్లో ఉందటండి, అది ఆయన చదువుకున్నట్ట. రిలీవర్ వచ్చే వరకు కూడా ఈ ట్రాన్స్ఫర్ అయిన క్యాండిడేట్స్ని రిలీవ్ చేయొద్దు అని ఉందట దాంట్లో. నేను చదవాల, ఆయన చదువుకున్నాడు. ఆ తర్వాత ఈ అన్నవరం హై స్కూల్కి వచ్చేసినట్టుగా లిస్టులో పేరు వచ్చేసింది. అప్పటికి ఈ హై స్కూల్కి హెడ్ మాస్టర్ మేడం గారు ఏం చేశారంటే, ఓ నెలలో వీళ్ళకి జీతాల బిల్లులు చేయాలండి. ఆ జీతాల బిల్లులు చేసేటప్పుడు బాగానే జీతాల బిల్లులు చేసేసి అందులో నోట్ అని రెడ్డింగ్తో రాసి, ఈయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు కానీ ఈ స్కూల్లో జాయిన్ అవ్వలేదు అని ఇంగ్లీష్లో రాసేసి ఆ బిల్లులతో పాటు పంపించేశారండి. అదిగో చూడండి, అదే మాట. అయితే నాకు సరే, అప్పుడు కూడా దసరా సెలవుల తరువాత రోజు రీఓపెనింగ్ నాటికి సబ్స్టిట్యూట్ వచ్చినా రాకపోయినా మీరు ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళ ప్లేస్లకు పంపించేయండి అని డిఈఓ గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారండి. ఆ పేపర్ స్టేట్మెంట్ చదువుకొని మా హెడ్ మాస్టర్ ఏం చేశారంటే, దసరా సెలవులు అయిపోయిన మరుసటి రోజే నన్ను రిలీవ్ చేసి పంపించేశారు, వచ్చి జాయిన్ అయ్యాను. అయితే అక్కడ నన్ను ఒక ఆయన కూచిపూడి లక్ష్మీనారాయణ గారు అని ఆ స్కూల్కి అభివృద్ధి
విద్యా కమిటీ చైర్మన్గా ఉండేవారండి. ఆయన అన్నాడు, వచ్చి కూర్చుని, ఏమంటారు సార్, కమ్యూనిస్టు పార్టీ లీడర్ అండి ఆయన. ఆయన బాగా క్లోజ్ అండి, నాకు బాగా ఇష్టం అండి నేనంటే. అవును తెలుగు మాస్టర్ అన్నవరం కోరుకున్నావు కదా అన్నాడు. అవునండి అన్నవరం కోరుకున్నానండి, దగ్గరే కదండి, నూజివీడికి దగ్గరగా ఉంటుందని కోరేసుకున్నానండి. నా అదృష్టం అండి అన్నవరం దొరికిందండి మాస్టర్ సార్ అన్నాను. అసలు స్కూల్ ఎక్కడ ఉంటుందో తెలుసా నీకు అని అడిగారండి. అంతవరకు ఆయన కూచిపూడి లక్ష్మీనారాయణ గారు స్కూల్ ఎక్కడుందో తెలుసా నీకు అన్నవరం అని చెప్పేదాకా నేను ఇక్కడ స్కూల్ ఉంటుందని అనుకోలేదండి. రోడ్డు మీద స్కూలు, హాయిగా ఆటో అక్కడ దిగేసి అలా స్కూల్లోకి వెళ్ళిపోవడం, బెల్ల కొట్టగానే రోడ్డు మీదకి వచ్చేసి ఆటో ఎక్కేసి చెక్కపల్లి వెళ్ళిపోవడం అనుకున్న దృష్టితో. సరే ఈ లోపు 4 రోజులు గడిచిపోయింది. 4 రోజులు గడిచిన తర్వాత జాయిన్ అవ్వకపోతే నాకు జాయిన్ అయిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 4 రోజులు కూడా జాయిన్ అవ్వలేదంటే పొలిటికల్గా దొమ్మన్నవాడని అయ్యి ఉండాలి, లేదా పొగరబోతాన్ని అయ్యి ఉండాలి, లేకపోతే ఇంకోటి ఏదో అన్నారటండి. నన్ను స్టాఫ్లో ఎవరన్నారు నాకు అలా సూచనప్రాయంగా తెలిసిందండి నాకు. కానీ అలాంటి బ్యాక్గ్రౌండ్లు ఏమీ లేవండి నాకు. మన స్టాఫే అంటే ఏదో ఒక ఇప్పుడు డౌట్ వచ్చిందటండి, అదే డౌట్ వచ్చి అనుకునేవారట. అంటే ఏంటి ఏ ధైర్యం చూసుకు, అలా కాదు, ఏ ధైర్యం చూసుకుని ఇక్కడికి జాయిన్ అవ్వడం లేదు, అది ఆర్డర్ కదా అన్న దృక్పథంతో మాట్లాడుకునేవారట. సరే మొత్తానికి కారణాలు ఏమైనప్పటికీ కూడా హాయిగా చిన్న బ్యాగ్ ఒకటి వేసుకుని అక్కడ దిగేటప్పటికి పిల్లలు మగపిల్లలు ఆడపిల్లలు కూడా నడిచి వస్తున్నారండి. వెంకటాయపాలెం అండి అది ఎవరు, అక్కడి నుంచి పిల్లలు వస్తున్నారండి. బాబా అన్నవరం స్కూల్ ఎక్కడంటే మేము ఆ స్కూల్కి వెళ్తున్నాం రండి అంటే వస్తున్నామండి. ఆ తర్వాత నాకు పెట్టిన పేరు ఏంటంటే ఫోటో స్టూడియో అతను కాబోలు ఇతను ఎవరు అన్నారటండి. మరి పిల్లలు అన్నారో ఎవరన్నారో నాకు తెలియదు ఆ బ్యాగ్ చూసి. సరే ఫోటో స్టూడియో అంటే మరి ఫోటోలు తీయాలి కదా, సరాసరి వెళ్ళి ఆఫీస్ రూమ్లో కూర్చొని జాయిన్ అయిపోయి క్లాసులకి వెళ్ళాను. అప్పుడు నేను తెలుగు మాస్టర్ అనే సంగతి అందరికీ తెలిసిందండి. సో ఆ రకంగా జాయిన్ అయిన తర్వాత మీరు 6వ తరగతిలో ఉన్నారు. నేను సంవత్సరం మీద 6 నెలలు మాత్రమే ఇక్కడ అన్నవరం హై స్కూల్లో పనిచేశాను. అప్పటికి మీరు 11 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలు మీరు అందరం 6వ తరగతి చదువుతున్నారు. 7వ తరగతి నవంబర్ 22 దాకా మాత్రమే మీకు 7వ తరగతిలో పాఠాలు చెప్పాను. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ మీద నేను వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ అంతర్జిల్లా బదిలీల్లో నేను వెళ్ళిపోవడం తర్వాత నాకు గ్రేడ్ 1గా ప్రమోషన్ రావడం 2 ఒకే రోజున జరిగాయండి. అక్కడేమో ఆర్డర్స్ ఇస్తున్నారు, ఇక్కడ ప్రమోషన్ ఇస్తున్నారు. ఏది తీసుకోవాలో తెలియదు, ఇది తీసుకుంటే అది పోతుంది, అది తీసుకుంటే ఇది పోతుందండి. అప్పుడు తెలిసిన వాళ్ళని అడిగితే ఏమన్నారంటే, మన జిల్లాకంటూ నువ్వు రావడం జరిగితే తర్వాత ఏదో ఏడవచ్చు, నువ్వు బయటకు వచ్చేసేయి, ప్రమోషన్ అంటే ఇంక నువ్వు కృష్ణా జిల్లాలో ఉండిపోవాలి తప్ప రిటైర్ అవ్వాలి తప్ప మన జిల్లా రాలేవని నన్ను భయపెడితే నేను ట్రాన్స్ఫర్ ఆర్డర్ డివై గారు ప్రేమానందం గారి దగ్గరికి వెళ్ళి ఆయన కూడా కొంచెం సీరియస్ అయ్యేటట్టు తీసుకుని నా జిల్లా నేను వెళ్ళిపోయానండి. నా రిలీవింగ్ ఆర్డర్ అది కూడా మేడం గారు హస్తాలతో ఉమాదేవి గారు అందమైనటువంటి అక్షరాలతో రాసి పంపించారు. అలాగే నేను ఈ అన్నవరం హై స్కూల్లో జాయిన్ అయినప్పటికీ శ్రీనివాస్ మాస్టారు సబ్ జోన్ నిర్వహించారండి. ఆ సబ్ జోన్ అంటే మాకు చెక్కపల్లిలో నువ్వు సాయంత్రం స్కూల్ అయిపోయి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత సెంటర్లో కూర్చునే వాళ్ళం అండి. మాస్టర్లో కొంచెం ఈ కూచిపూడి లక్ష్మీనారాయణ అలాంటి వాళ్ళు అందరూ. అసలు మాస్టారు ఏముందని అక్కడ సబ్ జోన్ నిర్వహిస్తానన్నారు. అసలు ప్లేస్ ఏది అన్నవరంలోనూ, ఎన్ని స్కూళ్ళు వచ్చి ఆడతాయి, అక్కడ ఎన్ని గ్రౌండ్లు కావాలి, అని నిర్వహించగలరు. నేను అదే అనుకున్నానండి మొదటి రోజు. రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలియదు. మాస్టర్ మొత్తానికి పిల్లలు తీసుకుని వెళ్ళి బాయ్స్ని అక్కడ మామిడి తోట ఉంటుందండి, మరి ఏ పక్కన ఉందో నాకు ఐడియా లేదు, కానీ అక్కడ సబ్ జోన్ నిర్వహించడం జరిగింది. ఆయనకి చాలా మా టీచర్స్ అందరూ కూడా ఉమాదేవి గారు రమాదేవి గారు వీళ్ళిద్దరూ మెయిన్ అండి. చక్కగా ఈ భోజనాల కార్యక్రమం నిర్వహించడం. నేను ఏదో చిన్న విజిల్ వేసుకుని ఒక వాలీబాల్ అక్కడ ఈ స్కూల్ ఆడండి ఆ స్కూల్ ఆడండి అని అటు తిరిగి మొత్తానికి ఏమైతే సబ్ జోన్ నిర్వహించడం కూడా చక్కగా జరిగిందండి. ఇవన్నీ చూసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఉద్యోగ జీవితం ఏదో నేను అక్కడ నిర్వర్తించుకున్నానండి. అయితే రీసెంట్గా మొన్న 3 రోజుల క్రితం నాగశిరోమణి ఫోన్ చేసిందండి. ఫోన్ చేసే టైంకి నేను బండి మీద ఉన్నాను. అమ్మా ఇలా నేను బండి మీద ఉన్నాను, మాట వినబడట్లేదు, ఎవరమ్మా మీరంటే అన్నవరం అన్నదండి. ముందు అన్నవరం అనగా నాకు ఎక్కడ వస్తుందంటే తుని దగ్గర అన్నవరం, మరి మా జిల్లా కదండి అది. అందుకని అన్నవరం అనగానే తుని పక్కన అన్నవరం ఏమో అనుకుని అది పెట్టేద్దాం అనుకున్నానండి ఫోను.
మనకు సంబంధించిన వాళ్ళు కాదు, అందుకని పెట్టేద్దాం ఫోన్ అనుకోలేదు. అలా కదండి, గెట్ టుగెదర్ అన్నది అనేటప్పటికీ ఆ మాట వినబడింది. గెట్ టుగెదర్ అంటే ఇంకా అన్నవరం హై స్కూల్ అనుకున్నాను. అమ్మ చెప్పమ్మా ఏంటి విషయం ఏంటంటే, ఇదండి మాస్టారు, మేము ఇలాగా గెట్ టుగెదర్ 13వ తారీఖున పెట్టుకున్నాం మాస్టారు, అందరినీ నేను చెప్పడం జరిగిందండి, అందరూ వస్తున్నారు, మీరు కూడా వస్తే బాగుంటుందని అనుకుంటున్నారండి, మా స్టూడెంట్స్ అందరూ, మీరు తప్పకుండా రావాలండి అంటే అంతే ఎగిరి గంతేసి ఎంతో ఆనందంతో సరేనమ్మా నేను తప్పకుండా వస్తానని ఈవేళ ప్రొద్దున తెల్లవారుజాము 4 గంటలకి 3 గంటలకి ప్రయాణం ఫస్ట్ బస్ అండి మాకు అక్కడి నుంచి జంక్షన్కి. నిన్నటి నుంచే బట్టలు సర్దేసుకోవడం, మళ్ళీ దానికి మళ్ళీ పేస్ట్ ఒకటి కొనుక్కోవడం, ఇవన్నీ తెచ్చుకుని అవగాహన ఉండవలసి వస్తే ఒకసారి చెక్ బిల్ కూడా వెళ్ళొచ్చేద్దాం రాత్రికి ఎక్కడో చోట ఉండి అన్న ఉద్దేశంతో ఈ బట్టలు అవన్నీ సర్దేసుకుంటున్నానండి. బట్టలు ఇస్త్రీ చేసుకోవడం నిన్నటి నుంచి. నాగశిరోమణి ఫోన్ చేసి చెప్పినప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలెట్టానండి, అన్నీ తయారు చేసుకుని ఎప్పుడు వెళ్ళిపోదాం. అయిపోయి తెల్లవారుజాము 4 గంటలకు బస్సు ఎక్కానండి. అక్కడ తాడేపల్లిగూడెం దాటిన కాడి నుంచి కొంచెం తెల్లవారింది, అన్నీ కనపడుతున్నాయి. ఇప్పుడు 2005లో చూసాను ఈ దారి అదేనని ఇంకా కళ్ళు అప్పగించుకొని ఆ కిటికీ డోర్తో పక్కన కూర్చున్నాను. ఇంకా ఎన్ని ఆ డోర్ పక్కకి గంటేసి మొత్తం అంతా జంక్షన్ వచ్చే వరకు, అక్కడి నుంచి మళ్ళీ నూజివీడు వచ్చే వరకు కూడా ఆ రోడ్లు, ఆ షాపులు, అవి ఇవి అన్నీ చూస్తూ ఎంతో తన్మయత్వానికి లోనయ్యానండి నేను. ఎందుకంటే 15 సంవత్సరాల క్రితం 2005లో వెళ్ళిపోయిన వాడిని మరలా ఇగో నాగశిరోమణి ఫోన్ చేయడం వల్ల మీరు ఇదిగో గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అనేటువంటిది, గురువులను సన్మానించుకోవాలి, ఇలాంటి సత్సాంప్రదాయాన్ని కొనసాగించాలి అనేటువంటి సదుద్దేశంతో మీరు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నానండి. అలాగే మీ తర్వాత బ్యాచ్ వాళ్ళు కూడా ఈ సత్సాంప్రదాయాన్ని కొనసాగించమని చెప్పండి. ఎందుకంటే 15 ఏళ్ళ తర్వాత నిజంగా మీరు ఏ పిల్లలు గుర్తుకు రావట్లేదు నాకు అంటున్నారు, కానీ నేను అంటే మీరు తెలుగు మాస్టర్ అని చెప్తున్నారు. ఇంతంత పిల్లలండి అప్పుడు మీరు ఆ పాకలో, నేను 6వ తరగతి 7వ తరగతి ఇంతంత పిల్లలు మీరు. సో కాబట్టి ఏంటంటే ఆ అదృష్టం ఈ విధంగా నాకు దక్కినందుకు నేను చాలా కృతజ్ఞుడిని. సరే, ఇంతసేపు నేను ఏదో నా స్వవిషయాలు ఇవన్నీ అడగకపోయినా మిగిలిన విషయాలన్నీ చెప్పేశాను, అన్యదా భావించొద్దు. ఇక మీదట ఎప్పుడైనా ఇలా మీరు మీ తర్వాత బ్యాచ్ వాళ్ళు కూడా ఎవరైనా ఇలాంటి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ పెట్టుకుని గురువులు దగ్గర చదువుకునేటువంటి పిల్లల్ని చూడడం, ఆ పిల్లలు ఉపాధ్యాయులు మరలా 15 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఒకసారి చూడడం అనేటువంటిది చాలా మంచి సాంప్రదాయం. అలాగే కొనసాగిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.